హాయ్ బ్రో. ఆయన దేవర మూవీ రాబోతుంది కదా, సో ఎలా ఉండబోతుంది? ఆఫ్ కోర్స్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎన్టీఆర్ కాబట్టి, ఎన్టీఆర్, అనిరుద్ధ్, కొరటాల శివ. సో అంటే లాస్ట్ టైం ఆల్రెడీ చూసాం, వాళ్ళకి కాంబినేషన్ జనతా గారే బ్లాక్ బస్టర్ అయింది. సో ఇది అంతకు మించి బ్లాక్ బస్టర్ అవుతుంది. అండ్ ఈసారి ఏంటంటే పాన్ ఇండియా లెవెల్లో వస్తుంది. సో వెయిటింగ్ ఈగర్లీ, అంటే యాజ్ ఎ మహేష్ బాబు ఫ్యాన్ వెయిటింగ్. సాంగ్ ఎలా ఉందన్న? షూటింగ్ అని వినలేదు. సో అంటే రోజు అనుకుంటున్నా, బట్ వర్క్ వల్ల మర్చిపోతున్నాం, కుదరట్లేదు. అంటే బ్రో ఇప్పుడు కొరటాల శివ ఫ్లాప్ లో ఉన్నాడు, ఆచార్య ఫ్లాప్. సో ఎలా ఉండబోతుంది? అంటే ఒక్క సినిమా కాబట్టి అంతలా మనం జడ్జ్ చేయడం లేదు, అంటే ఇది కూడా అవుతుందని. బట్ ఓకే, ఎన్టీఆర్ అంటే ఇంతకు ముందు కూడా 4 సినిమాలు బ్లాక్ బస్టర్లు అయ్యాయి. లైక్ మహేష్ బాబు ఫ్లాప్ లో ఉన్నప్పుడు ఆయన హిట్ ఇచ్చారు 2 సార్లు, భరత్ అనే నేను కానీ, శ్రీమంతుడు కానీ. సో హోప్ దట్ హీ విల్ బౌన్స్ బ్యాక్. ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? అవుట్ స్టాండింగ్, అంతే. ఇంకొంచెం చెప్పలేం, అంటే ఎవరు చేయలేరు ఆ రోల్స్ ఇంకా. అంటే ఇప్పుడు రాజమౌళి తర్వాత మూవీ ఏ హీరో కూడా ఇప్పటివరకు హిట్ పడలేదు కదా, సో ఒక సెంటిమెంట్ ఉంది కదా, అదేమన్నా బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది ఎన్టీఆర్? హోపింగ్ దట్ బ్రేక్ అవ్వాలని. సో బ్రేక్ అవుతుంది, చేస్తాడని వెయిట్ చేస్తున్నాం. ఓవరాల్ ఏం చెప్తావు బ్రో ఫైనల్ గా? ఇట్స్ గోయింగ్ టు బ్లాక్ బస్టర్, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. సాంగ్ రిలీజ్ అయింది, నెక్స్ట్ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. సో దీని మీద ఏమంటారు? సూపర్ ఉంది అన్న. సాంగ్ అయితే పియర్ సాంగ్ బాగుంది. దేవర సినిమా వస్తే ఇంకా ఏ రికార్డ్స్ ఉండవు, అన్ని బ్రేక్ అయిపోతాయి. దేవర సినిమాకి ఏ సినిమా తోపులే, ఏ సినిమా తోపు ఏం కదా. ఇప్పుడు దేవరతో పాటు పోటీగా చాలా సినిమాలు వస్తున్నాయి. మరి ఎన్టీఆర్ యాక్షన్ ఈ దేవర మూవీలో ఎలా ఉండిపోతుంది? అన్ని సినిమాలోకి అయితే ఈ దేవర సినిమా ఇంకా ఒక ఎత్తు. కొరటాల శివ డైరెక్షన్ కదా, ఆల్రెడీ ఒక హిట్ చూసాం. ఇది కూడా ఆ రేంజ్ లో హిట్ అవబోతుందా లేదు? చాలా ఎక్కువ హిట్ అవుతుంది. అండ్ సాంగ్ ఎలా ఉంది బ్రో? బాగుంది, సూపర్ గా ఉంది. బీజిఎం ఎలా ఉంది? సూపర్ గా బాగానే ఉంది. హాయ్ బ్రో. దేవర మూవీ రాబోతుంది కదా, సో ఎలా ఉండబోతుంది? అదా అన్ని రికార్డ్స్ అని బ్రేక్ అయిపోతుంది. అంటే వచ్చిన క్లిమ్స్ కానీ లేదంటే ఎన్టీఆర్ లుక్ కానీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? అంటే చరిత్రలో మన తెలుగు సినిమా ఇండస్ట్రీ కాదు, మన ఇండియన్ హిస్టరీలోనే ఇట్లాంటి ఫైట్ సీన్స్ అంటే అట్లాంటి లుక్, అలాంటి సాంగ్ మేకింగ్ కానీ, అలాంటి సినిమా ఆ కాన్సెప్ట్ నేను చూడలేదు ఇంతవరకు. అంటే వచ్చిన ఫియర్ సాంగ్ ఎలా అనిపించింది బ్రో? ఫియరా నిజంగా భయపడే విధంగా కంటే ఇంకా అరాచకం అని చెప్పాలి. అంటే కొంతమంది లిరిక్స్ అర్థం కాలేదు అని అన్నారు కదా, మరి దాని గురించి ఏం చెప్తారు? అలాంటి వాళ్ళకి అర్థం కాక సింహాల పులిలకు, అలాంటి ఎన్టీఆర్ ఫ్యాన్స్, డైహార్డ్ ఫ్యాన్స్ కి అర్థం అవుతాయి అట్లాంటి లిరిక్స్ అని. ఓకే బ్రో, ఇప్పుడు అనిరుద్ధ్ తమిళ వాళ్ళకి ఇచ్చినంత తెలుగు వాళ్ళకి ఇవ్వట్లేదు సాంగ్స్ అంటున్నారు, అది కరెక్టేనా? అలా ఉండదు. ఇప్పుడు ఆయన సినిమా ఒప్పుకున్న దాన్ని బట్టి వాళ్ళ అంటే ఆయన అందరికి బెస్ట్ ఇస్తాడు, ది బెస్ట్ కంటే బెస్ట్ ఇస్తాడు ప్రతి సినిమా. ఇప్పుడు మొన్న తలైవాతో సాంగ్ కూడా, అది ఉక్కుం కూడా ఎట్లుంది అసలు, అది దీనికంటే మంచి సాంగ్ రాస్తాడని నేను అనుకున్నా. దానికంటే అద్భుతంగా ఉంది కదా ఫియర్ సాంగ్. అంటే కావాలనే కొంతమంది పని కట్టుకొని నెగిటివ్ చేస్తున్నారు అనుకోవచ్చా? నెగిటివ్ అని కాదు, ఇంకా వాళ్ళకి తెలీదు, ఏదో ఇంకా చెప్పేస్తూ ఉంటారు అంతే. ఓకే బ్రో, మరి ఇప్పుడు జాన్వీ కపూర్, ఎన్టీఆర్ వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉండబోద్ది అనుకుంటున్నావు? ఫస్ట్ నేను వాళ్ళు పూజ స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు నేను చూసి ఒక వీడియో రిలీజ్ అయింది, చిన్నది వీడియో. అది చూసిన వెంటనే సీనియర్ ఎన్టీఆర్ ఇంకా శ్రీదేవి గారు గుర్తొచ్చారు. నిజంగా ఇద్దరు సేమ్ తెలుగు ఇండస్ట్రీలో జాన్వీ కపూర్ ఎన్టీఆర్ తో చేయడం అనేది నిజంగా అసలు ఐడియా డైరెక్టర్కి ఎలా వచ్చిందో నాకు తెలియదు, కానీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. తర్వాత ఇంకా రామ్ చరణ్ పట్టుబట్టి, ఇంకా రామ్ చరణ్ నాతోనే సినిమాలు, నేను సెకండ్ సినిమా అనేటట్టుగా తీసుకున్నారేమో అనిపించింది. ఓకే బ్రో, ఇప్పుడు కానీ ఇండస్ట్రీలో చెప్పాలంటే ఎన్టీఆర్ తర్వాత ఎవరైనా, ఎన్టీఆర్కి వచ్చే బెస్ట్ తర్వాతనే అన్నిటికీ అట్లా. అంటే టాలీవుడ్ లో నెంబర్ 1 అంటే ఎన్టీఆర్ అంటావు? అఫ్ కోర్స్ ఎన్టీఆర్. ఇప్పుడు కొరటాల శివకి ఫ్లాప్ తర్వాత మూవీ ఎలా ఉండబోతుంది అంటున్నావు మరి? అసలు ఇంకా ఇక్కడ నుంచి అన్ని హిట్స్ బ్రో. పాన్ ఇండియా కాదు కదా, మొత్తం వరల్డ్ వైడ్ స్టార్ అయిపోతాడు. అంటే మళ్ళీ కాలర్ ఎగరేసుకునే బయటకు వస్తారు అనుకోవచ్చు? ఎగరడం కాదు, కాలర్ చినిగిపోతే కాలర్ ఉండదు అసలు. ఓకే, ఫైనల్ గా ఎన్టీఆర్ గురించి ఏం చెప్తావు బ్రో? ఎన్టీఆర్ దీనికంటే ఏం చెప్పగలుగుతాం, ఆ పేరులోనే మ్యాజిక్. మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఎన్టీఆర్. ఎందుకు బ్రో? యాక్టింగ్ బాగుంటది. దేవరాలో సాంగ్ రిలీజ్ అయింది కదా, ఎలా ఉంది బ్రో? చాలా బాగుందమ్మా. సరే, ఇప్పుడు దేవరా సినిమా ఎలా ఉండబోతుంది? ఎలా ఉండబోతుంది అంటే అటు సైడ్ డైరెక్టర్ కొరటాల శివ కదా, ఆయన మార్క్ మనకు తెలిసిందే. సో ఎలా ఉంటది అనేది ఆల్రెడీ మనం జనతా గ్యారేజ్ ఎలా ఉంటుందో దానికి మించి ఉంటుంది. ఇప్పుడు అసలు ఎన్టీఆర్ గారిలో మీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటి? యాక్టింగ్, డాన్స్. సరే, ఇప్పుడు దేవరా సాంగ్ వచ్చింది కదా, దాంట్లో మీకు నచ్చింది ఏంటి? ఒక లిరిక్ ఉంటుంది కదా, అంత గుర్తులేదు. దేవర ముంగిట నువ్వెంత, ఆ లిరిక్ చాలా బాగుంది ఆ సాంగ్ లో. జాన్వీ కపూర్ తో కాంబినేషన్ ఎలా ఉంది?
ఫస్ట్ టైం కదా మనం ఇంకా వెండి తెర మీద చూడలేదు థియేటర్లో. చూసిన తర్వాత వాళ్ళ కెమిస్ట్రీ ఎలా ఉంటుంది ఏంటనేది మనం చెప్పుకోవచ్చు. సరే, ఇప్పుడు నచ్చిన షార్ట్ ఏంటి ఈ గ్లిమ్స్ లో కానీ మీకు సాంగ్ లో కానీ? గ్లిమ్స్ లో వచ్చేసి ఇప్పుడు మన ఎన్టీఆర్ వాళ్ళని చంపుతున్నప్పుడు ఒక షాట్ ఉంటుంది, కత్తిలా పైకి తీసి ఒక మూన్ ఆకారంలో ఒకటి వస్తుంది. ఆ షాట్ చాలా బాగుంది. చెప్పాలంటే ఎన్టీఆర్ గారి గురించి ఏం చెప్తాం? ఇప్పుడున్న అగ్ర కథానాయకుల్లో టాప్ హీరో. నెక్స్ట్ ఒకవేళ పొలిటికల్ ఎంట్రీ ఇస్తే మాత్రం ఆయన ఖచ్చితంగా టాప్లో ఉంటాడు. ఉంటుందంటేవా? ఖచ్చితంగా 29 కాకపోయినా కూడా 2040లో ఖచ్చితంగా ఆయన సీఎం. థ్యాంక్ యూ.